సాధ్యమని తెలిపారు కర్నూలు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ హర్షత్. ఈ క్రమంలోనే జనసేన పార్టీ సభ్యత్వం భారీగా పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు కర్నూలు నియోజకవర్గంలో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని చెప్పారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కావడంతో ప్రజలు జన నీరాసనాలు పలుకుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్న కర్నూలు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ హర్షత్తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదు అయితే కనుక గత నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అయితే కనుక కొనసాగించిన పరిస్థితి. అదేవిధంగా కర్నూలు నియోజకవర్గంలో అయితే కనుక ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కర్నూలు ఇన్ఛార్జ్ హర్షత్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సభ్యత్వాలు ఏ విధమైన నమోదయ్యాయి అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరు సభ్యత్వ నమోదు అయితే కనుక చేపట్టారు. గత నెల 18వ తేదీ నుంచి 28 అంటే ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడాలే చాలా బాగా. ఈ సంవత్సరం అయితే దాదాపుగా గత సంవత్సరం కన్నా 4 ఇంతలు సభ్యత్వ నమోదు జరిగింది. ప్రజలు కూడా ఈరోజు వచ్చేసి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా దాదాపు ఇక్కడ కర్నూలులో 5 శిబిరాలు ఏర్పాటు చేసాం సభ్యత్వ నమోదు కోసం. ప్రతి శిబిరంలో కూడా ప్రతిరోజు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సభ్యత్వం తీసుకొని అది ఒక మా గర్వంగా ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీని ప్రజలు ఈ విధంగా ఆదరిస్తారనేసి మేము ఊహించలేదు. ఊహించిన దానికన్నా దాదాపు ఒక 6 లక్షల సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. ఈరోజు 15 లక్షల సభ్యత్వాలు సాధించామంటే ఇది పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి నమ్మకం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉంది అనేసి చెప్తున్నాం. సార్, ఇక్కడ ఈ నియోజకవర్గంలో కర్నూలు నియోజకవర్గంలో సుగాలి ప్రీతి సమస్య అయితే కనుక మీరు కూడా ఇందులో ధర్నాల్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా కూడా నిలిచిన పరిస్థితి. గత వారంలో పవన్ కళ్యాణ్ గారిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అయితే కలవడం జరిగింది. వారైతే కనుక పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక పూర్తిగా న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడు. దానిపైన మీరు కూడా గతంలో ధర్నాలలో కూడా పాల్గొన్నారు. దీని మీద ఎలాంటి న్యాయంగా? ఖచ్చితంగా జనసేన పార్టీ తీసుకుంటున్న సమస్యలపైన సుగాలి ప్రీతి కేసు అన్నది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఆ కేసుని చివరి వరకు ఆ బాధితురాలకి న్యాయం చేయాలి. వాళ్ళు వచ్చేసి నిందితులు ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే డిమాండ్తో ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారిని, మా అధ్యక్షులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అమ్మ న్యాయం చేద్దాం. అలాగే ఏమిటంటే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా సమస్యలు నిండుకున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఆమె ఖచ్చితంగా మళ్ళీ ఒక వారం రోజుల్లో మీ సమస్యకు పూర్తిగా కార్యాచరణ రూపం దాల్చే విధంగా చేస్తామనేసి ఆమెకు చెప్పి పంపించడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మా గత టీడీపీ హయాంలో ఉన్నప్పుడు టిట్కోయిలు అయితే కనుక నిర్మించారు. 10,000 మందికి అయితే కనుక గృహాలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఇంకో చోట ప్లేస్లు అయితే కనుక వారికి మంజూరు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ కూటమి, ఎన్డీఏ కూటమి అయితే వచ్చింది. దానికి టిట్కోయిన్లకు కానీ ప్రజలకు ఏ విధమైన నివాసాలు ఏర్పడారో, టిట్కోయిన్లకు సమస్యలు ఉన్నాయి. తర్వాత వాటర్ సమస్యలు ఉన్నాయి. కర్నూలు నియోజకవర్గంలో పక్కనే తుంగభద్ర ఉన్నానుగా తాగడానికి వాటర్ 2 రోజులకు వస్తున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలను ఏ విధంగా తీసుకుపోతారు? ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి బాధ కనిపిస్తుంది ఏమిటంటే రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ నుండి మా పశ్చిమ ప్రాంతం నుండి వెళ్తున్న జలాలన్నీ అక్కడ వచ్చేసి శ్రీశైలం బ్యారేజ్ నుండి అక్కడ నుండి వచ్చేసి కృష్ణాకి వెళ్ళి అక్కడ నుండి గోదావరిలోకి వెళ్ళేసి సముద్ర పాలవుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు దాదాపు 200 కోట్లు 300 కోట్లతో కడితే కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. వాళ్ళకి తాగునీటి అవసరాలకు కానీ వ్యవసాయ యోగ్యానికి ఉన్నటువంటి భూములు కూడా వ్యవసాయ యోగ్యానికి అయ్యేటట్టు ఉపయోగపడతాయి. వాటిపైన దృష్టి పెట్టాం. ముఖ్యంగా ఏమిటంటే కర్నూలు ప్రజల దాహార్తి తీర్చడానికి సమ్మర్ స్టోరేజ్, ఇంకొక సమ్మర్ స్టోరేజ్ని కూడా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి అది కూడా ముఖ్యంగా వచ్చేసి మౌలిక వసతులు కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలు ఉన్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచాలి. పంచాయతీరాజ్లో ఉన్నటువంటి నిధులు గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిరుపయోగంగా చేసింది. అటువంటి నిధుల్ని స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి పంచాయతీ బోర్డులను పటిష్టపరచాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సాగుతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక 6 నెలల లోపల అన్ని సమస్యలు పరిష్కరించి ఒక రూపు వచ్చేసి రాష్ట్రం కూడా అభివృద్ధి పదంతో ముందుకు సాగుతుంది. ఆ అభివృద్ధి ఫలాలు కూడా దాదాపు ఒక సంవత్సరం లోపల ప్రజలకందరికీ అందుతాయనేసి తెలియజేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అదే కనుక పూర్తిగా
గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సభ్యత్వాలు అయితే కనుక నమోదు చాలా పెరిగాయని కూడా చెప్తున్నారు. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర కార్యాలయానికి అయితే కనుక పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి పూర్తిగా మేము ప్రజలకు ఏ విధమైన సేవలు చేయాలో అవన్నీ చేస్తాము. గత 6 నెలలు గడిచిన తర్వాత అభివృద్ధి పదంలో ఏపీ వెళ్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.